Hello friends, good morning. This is Jyotsna, Development Officer from Hyderabad Division, City Branch 90. ఆల్రెడీ మీరు IC38కి సంబంధించి నా వీడియోస్ రెండు చూసారు అనుకుంటాను. థింకింగ్ దట్ ఇట్ ఈస్ వెరీ యూస్ఫుల్. ఈరోజు మనము IC38 సిలబస్లో మనం ఆల్రెడీ కొంత సబ్జెక్ట్ కవర్ చేసాము. నెక్స్ట్ సంబంధించినటువంటి సబ్జెక్ట్ వాట్ యూ హ్యావ్ టు ప్రిపేర్ అనేది నేను మీకు చెప్తాను. ఓకేనా ఫ్రెండ్స్, మనం ఓల్డ్ క్లాస్ అయిపోయిన క్లాసెస్లో మనము ఇంట్రడక్షన్ ఆఫ్ ఇన్సూరెన్స్ గురించి చూసాము. తర్వాత ప్రపోజల్ ఫామ్ మీద నేను మీకు కొంత సబ్జెక్ట్ చెప్పాను. అంటే మన ఐడి ప్రూఫ్స్ గురించి, కేవైసీ నామ్స్ గురించి. చూడండి, మనం ఫస్ట్ ఫోటో అడుగుతాము. నెక్స్ట్ ఏజెన్సీ అంటే ఏమేమి క్వాలిఫికేషన్స్ ఉండాలి. నెక్స్ట్ తర్వాత కస్టమర్కి సంబంధించిన అడ్రస్, నేము, ఫాదర్ నేమ్ అవన్నీ ఎందుకు అడుగుతారు. నెక్స్ట్ తర్వాత మీరు చూసారంటే ఫస్ట్ పేజ్కి సంబంధించి కేవైసీ నామ్స్, ఏఎంఎల్ గైడ్ లైన్స్ అవన్నీ కూడా మనం పాత వీడియోలో చూసాం. ఎవరైనా సరే మిస్ అయి ఉంటే పాత వీడియో లింక్ కూడా ఇప్పుడు కింద పోస్ట్ చేస్తాను. సో కాబట్టి మీరు ఓల్డ్ వీడియోస్ కూడా ఫాలో అవ్వచ్చు. నెక్స్ట్ ఇప్పుడు అడ్రస్ అయిపోయిన తర్వాత ఇక్కడ మళ్ళీ కేవైసీ అని అడిగారు. చూడండి, ఇట్ ఈస్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసేసిన సబ్జెక్టే. ద నెక్స్ట్ వన్ ఈస్ ఆక్యుపేషన్. సో ఆక్యుపేషన్ గురించి కూడా ఎందుకు అడుగుతారు అనేది నేను మీకు ఆల్రెడీ చెప్పాను. హజార్డ్స్ గురించి మనం నేర్చుకున్నాం. ఆక్యుపేషనల్ హజార్డ్స్, ఎక్స్ట్రా ప్రీమియమ్స్ గురించి కూడా ఆల్రెడీ నేర్చుకున్నాం. ఓకేనా. నెక్స్ట్ తర్వాత ఇక్కడ మీరు చూసారంటే ఇంతకు ముందు మీరు చేస్తున్నటువంటి పాలసీస్ హజార్డ్స్ గురించే అడుగుతున్నారు. ఇక్కడ కూడా ఆక్యుపేషన్ హజార్డ్ ఏమన్నా ఉందా. నెక్స్ట్ తర్వాత మీరు ఏదైనా సరే ఇన్వెస్టిగేషన్లో అంటే మీ మీద ఏమైనా క్రిమినల్ రిపోర్ట్స్ ఉన్నాయా. సో ఒక కాంట్రాక్ట్లోకి ఎంటర్ అవ్వాలంటే నేను మీకు ఆల్రెడీ చెప్పాను, ఇన్సాల్వెంట్ పిటిషన్ పెట్టిన వాళ్ళు, క్రిమినల్ ఛార్జెస్ ఉన్న వాళ్ళు, ఆల్రెడీ పనిష్ అయిన వాళ్ళు కాంట్రాక్ట్లోకి రావడానికి అవకాశం ఉండదు. నెక్స్ట్ తర్వాత పొలిటికల్లీ ఎక్స్పోజ్డ్ పర్సన్ అని కూడా అడుగుతున్నారు ఇప్పుడు, ఎందుకంటే వాళ్ళకి రిస్క్ లెవెల్స్ అనేవి మారుతున్నాయి కాబట్టి. నెక్స్ట్ తర్వాత చూసారంటే మీకు ఎగ్జిస్టింగ్ పాలసీస్, ప్రీవియస్ పాలసీ హిస్టరీ అనేది అడుగుతారు. సో ఎందుకు అడుగుతారు ప్రీవియస్ పాలసీ హిస్టరీ అనేది అని అంటే దీనికి సంబంధించి నేను మీకు ఇప్పుడు చెప్తాను ఎందుకు అడుగుతారు అనేది. నెక్స్ట్ తర్వాత ఏంటి అంటే మీరు చూసారంటే కింద ఏమైనా పాలసీస్ డ్రాప్ చేశారా, ఏదైనా ఆల్రెడీ కనుక మీరు అడిగిన ఇన్సూరెన్స్ యాక్సెప్ట్ కాలేదా అనేవి అడుగుతారు. ఎందుకు అడుగుతారు అంటే యాక్చువల్గా నేను ఆల్రెడీ చెప్పాను కదా, ఒక కాంట్రాక్ట్ కనుక ప్రాపర్గా చేయలేని వ్యక్తి రెండో కాంట్రాక్ట్లోకి ఎంటర్ అవ్వడానికి ఎలిజిబిలిటీ ఉండదు. సో కాబట్టి మనకు ఆల్రెడీ చేసినటువంటి పాలసీ ఏదైనా డ్రాప్ అయిందా దానికి సంబంధించిన డీటెయిల్స్ అడుగుతారు. సో ఇప్పుడు మనకు ప్రీవియస్ పాలసీస్ గురించి ఎందుకు అడుగుతారు అనేది ఒక్కసారి చూద్దాం. సో ఇప్పుడు ఒక వ్యక్తికి మనము ఎంత ఇన్సూరెన్స్ ఇవ్వచ్చు అనేది మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఒక వ్యక్తికి ఎంతైనా ఇవ్వచ్చా. ఇప్పుడు నేను ఏం చేశానంటే నేను ఒక 100 crores పాలసీ అడిగాను. నేను ప్రీమియం కట్టడానికి రెడీగా ఉన్నాను. సో మరి నాకు 100 crores పాలసీని ఇమీడియట్గా ఇచ్చేస్తారా, లేదు ఇవ్వరు అంటే ఎంత ఇస్తారు. సో అంటే ఏంటి అంటే ఒక వ్యక్తికి ఎంత ఇన్సూరెన్స్ తీసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంది అనేది క్యాలిక్యులేట్ చేయడాన్ని, అతని ఇన్సూరెన్స్ ఎలిజిబిలిటీని క్యాలిక్యులేట్ చేయడాన్ని మనం ఏమంటాము అంటే HLV. ఇది మళ్ళీ ఒక అబ్రివేషన్ వచ్చింది చూడండి. HLV అంటే హ్యూమన్ లైఫ్ వాల్యూ. దీన్నే మానవ జీవిత విలువ అని చెప్పి అంటారు. సో ఈ హ్యూమన్ లైఫ్ వాల్యూ క్యాలిక్యులేట్ చేసి ఈ హ్యూమన్ లైఫ్ వాల్యూ ఆధారంగా అతనికి ఎంత ఇన్సూరెన్స్ ఎలిజిబిలిటీ ఉంది అనేది నిర్ణయించడం జరుగుతుంది. సో ఈ హ్యూమన్ లైఫ్ వాల్యూకి మినిమం బేస్ పాయింట్ ఏది, దేని మీద ఈ హ్యూమన్ లైఫ్ వాల్యూ అనేది డిసైడ్ చేస్తారు అంటే మెయిన్గా వచ్చేసి ఆ వ్యక్తికి సంబంధించినటువంటి వయసు, అతనికి సంబంధించినటువంటి సంవత్సర ఆదాయం. సో ఇప్పుడు ఒక వ్యక్తి యొక్క వయసు 30 సంవత్సరాలు అనుకోండి, అతని యొక్క సంవత్సర ఆదాయం సపోజ్ 2 lakhs ఉందనుకోండి ఇన్కమ్. సో ఇతని హ్యూమన్ లైఫ్ వాల్యూ ఏంటి అంటే ఇతను రిటైర్ అయ్యేటప్పటికి అతను ఎంత ఇన్కమ్ సంపాదించగలడో అప్రాక్సిమేట్గా. రిటైర్మెంట్ ఏజ్ నార్మల్గా ఏముంటుంది, 60 yearsకి రిటైర్ అవుతారు. సో అంటే ఇతను ఇంకా ఎంతకాలం సంపాదిస్తాడు, అనదర్ 30 years వరకు అతను సంపాదిస్తాడు. సో అంటే ఏంటి, పర్ ఇయర్ 2 lakhs చొప్పున అనదర్ 30 years అంటే మినిమం ఆఫ్ 60 lakhs వరకు అతను సంపాదించడానికి అవకాశం ఉంది. సో ఇతని హ్యూమన్ లైఫ్ వాల్యూ మనం 60 lakhs వరకు ఇతనికి ఇన్సూరెన్స్ అనేది మనం ప్రొవైడ్ చేయడానికి అవకాశం ఉంది. సో అది మనకు హ్యూమన్ లైఫ్ వాల్యూ అనేది నేను సింపుల్గా చెప్పాను. హ్యూమన్ లైఫ్ వాల్యూ ఫార్ములాతో చెప్పలేదు, జస్ట్ మీకు హ్యూమన్ లైఫ్ వాల్యూ అంటే ఏంటి అనేది అర్థమైతే చాలు.
సో ఇప్పుడు ఈ హ్యూమన్ లైఫ్ వాల్యూ ప్రకారము అతనికి ప్రీవియస్ పాలసీస్ ఏమున్నాయి అనేది కూడా చూస్తారు. ఎందుకు అంటే అతనికి టోటల్గా అతని ఇన్కమ్ని బట్టి ఇన్సూరెన్స్ ఎలిజిబిలిటీ ఎంత ఉంది అనేది తెలియడానికి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఈ ఎలిజిబిలిటీ క్యాలిక్యులేట్ చేసినప్పుడు 2 సంవత్సరాల లోపల అతను తీసుకున్నటువంటి ఇన్సూరెన్స్ పాలసీస్ అన్నింటినీ కూడా లెక్క కట్టడం జరుగుతుంది. ఎందుకంటే అంతకు ముందు తీసుకున్నవి అతని ఆదాయం మారుంటుంది కాబట్టి 12లోనికి తీసుకోరు. 2 years లోపల ఉన్నటువంటివి మొత్తం కలిపి హ్యూమన్ లైఫ్ వాల్యూకి ఈక్వల్గానే అతని కవరేజ్ అనేది ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అతని ఎలిజిబిలిటీ అనేది చెక్ చేస్తారనమాట. సో ఈ 2 years లోపల ఉన్నటువంటి వాటి అన్నిటినీ కలిపి క్యాలిక్యులేట్ చేయడం, అంటే అతనికి ఉన్న ఇన్సూరెన్స్ అన్నిటినీ కలిపి క్యాలిక్యులేట్ చేయడం, అతని రిస్క్ని అంతా కలిపి క్యాలిక్యులేట్ చేయడాన్ని ఏమంటారు అంటే రిస్క్ పూలింగ్ అంటారు. అంటే అతనికి లోన్స్ వల్ల కానీ లేకపోతే అతను తీసుకున్న లయబిలిటీస్ వల్ల కానీ అతని ఫ్యామిలీ బర్డెన్స్ వల్ల కానీ అతనికి ఎంతవరకు రిస్క్ ఉంది, అతని లయబిలిటీ ఎంత అని క్యాలిక్యులేట్ చేయడాన్ని మొత్తాన్ని అంతే కలిపి క్యాలిక్యులేట్ చేయడాన్ని రిస్క్ పూలింగ్ అంటారు. అదేవిధంగా అతను తీసుకున్నటువంటి ఇన్సూరెన్స్, ప్రస్తుతం తీసుకున్నటువంటి ఇన్సూరెన్స్ అమౌంట్ నుంచి అతనికి ఎంత ఇన్సూరెన్స్ వస్తుంది దాన్ని ఏమంటారు అంటే సక్ అంటారు, అంటే సమ్ అండర్ కన్సిడరేషన్. అదే కనుక అతనికి ప్రీవియస్ ఉన్నటువంటి పాలసీస్ అన్నిటి నుంచి ఉన్నదాన్ని టోటల్ రేటెడ్ అప్ సమ్ అష్యూర్డ్ అంటారు. బట్ ఇవి మీకు అంత పెద్ద ఇంపార్టెంట్ కాదు. రిస్క్ పూలింగ్ మీద బిట్స్ వస్తున్నాయి. రిస్క్ పూలింగ్ అంటే ఏంటనేది తెలిసి ఉండాలి. సక్ టోటల్ రేటెడ్ అప్ సమ్ అష్యూర్డ్ అనేది మీకు మరీ ఎక్స్ట్రీమ్గా బిట్స్ అడిగితే తప్ప వచ్చే అవకాశాలు తక్కువ. హ్యూమన్ లైఫ్ వాల్యూ అంటే ఏంటో తెలుసుంటే కనుక చాలు. సో ఇలా చూసిన తర్వాత నెక్స్ట్ మీరు ప్రపోజల్ ఫామ్లో చూసారు అంటే నెక్స్ట్ వచ్చేసి నామినేషన్ గురించి అడుగున్నారు. సో నామినేషన్ గురించి, అసైన్మెంట్ గురించి నెక్స్ట్ చెప్తాను నేను. దానికంటే ముందు మనము ప్రపోజల్ ఫామ్లో నెక్స్ట్ మిమ్మల్ని ప్లాన్ చూస్ చేసుకోవడం గురించి అడుగుతారు, ఏ పాలసీని ఎంచుకుంటున్నారు అని. సో ఇప్పుడు అసలు మనము ఇన్సూరెన్స్ చేయాలి అని అనుకుంటున్నారు, కస్టమర్కి చెప్పాలనుకుంటున్నారు. సో అప్పుడు అసలు ప్లాన్స్ ఏవనేవి చెప్తారు. సో ఇప్పుడు మనకి ఇన్సూరెన్స్కి సంబంధించిన ప్లాన్స్. Now we will see about plans. What are the main types of insurance plans? Plans అంటే we are not seeing about the individual plans of LIC or what are the current plans of LIC. We are seeing about the classification of life insurance plans. అంటే వాటి యొక్క ఫీచర్స్ని బట్టి మనకి లైఫ్ ఇన్సూరెన్స్ ప్లాన్స్ అనేవి ఎన్ని టైప్స్ ఆఫ్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్లాన్స్ అనేవి ఉన్నాయి అనేది చూస్తున్నాము. సో ఫస్ట్ నేను ఏం చెప్పాను, ఇన్సూరెన్స్ ఈజ్ నథింగ్ బట్ ట్రాన్స్ఫరింగ్ ద రిస్క్ ఫ్రమ్ ఎన్ ఇండివిజువల్ టు ఎ కంపెనీ. సో రిస్క్ని మనం ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. అంటే ఇఫ్ ఎనీ లాస్ హ్యాపెన్స్, దట్ లాస్ విల్ బి కాంపన్సేటెడ్ బై ద కంపెనీ. సో అంటే ఏంటి, లాస్ జరిగితే లేదా రిస్క్ జరిగితే మాత్రమే కంపెనీ డబ్బులు ఇస్తుంది. సో దోస్ ఆర్ ద ఫస్ట్ టైప్ ఆఫ్ ఇన్సూరెన్స్ ప్లాన్స్. ఫస్ట్ ఇన్సూరెన్స్ అనేది స్టార్ట్ అయినప్పుడు ఉన్నటువంటి కాన్సెప్ట్ అనేది ఏంటి అంటే నష్టం జరిగినప్పుడు లేదా రిస్క్ జరిగినప్పుడు కంపెనీ డబ్బులు ఇస్తుంది. నష్టము లేదా రిస్క్ జరగకపోతే ఎటువంటి డబ్బులు ఇవ్వడం జరగదు. సో ఇది ఓన్లీ ఫర్ రిస్క్ మాత్రమే చేసేటటువంటి ఇన్సూరెన్స్. సో ఇటువంటి ప్లాన్స్ ఏమంటారు అని అంటే టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్స్. TERM, టర్మ్ అంటే ఏంటి, కాలం. ఇన్సూరెన్స్ అంటే బీమా. సో ఇక్కడ ఏంటి, కొంతకాలం వరకు ఇన్సూరెన్స్ ఇస్తున్నారు. మనం ఎంత కాలం అయితే రిస్క్ జరిగే అవకాశం ఉందనుకుంటున్నారో దాన్ని బట్టి ప్రీమియం పే చేస్తే ఆ కాలం లోపల రిస్క్ జరిగితే అమౌంట్ వస్తుంది, లేకపోతే ఏమీ రాదు. సో ఇప్పుడు నేను ఈ ప్లాన్స్ ఒక స్టోరీ లాగా చెప్తాను. సో ఈ స్టోరీ నిజం కాదు. సో మనం ఇప్పుడు టర్మ్ ఇన్సూరెన్స్ అంటే ఏం చెప్పుకున్నాము, కేవలం రిస్క్ జరిగినప్పుడు మాత్రమే అమౌంట్ వస్తుంది. అంటే కొంతకాలం పాటు ఇన్సూరెన్స్ ఉంటుంది. ఆ కాలం లోపల వ్యక్తికి అనుకోకుండా ఏమన్నా జరిగితే అప్పుడు మాత్రమే అమౌంట్ పే చేయడం జరుగుతుంది. సో ఈ టైప్ ఆఫ్ ప్లాన్స్నే టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్స్ అంటారు. ఇప్పుడు టర్మ్ ఇన్సూరెన్స్కి వచ్చేటప్పటికి మనము 2 రకాలుగా చూడాల్సి వస్తుంది. ఒకటి లైఫ్ ఇన్సూరెన్స్లో ఉండే టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీస్ వేరే, జనరల్ ఇన్సూరెన్స్లో ఉండేటటువంటి టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీస్ వేరే. లైఫ్ ఇన్సూరెన్స్లో ఉండే టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీలో ఎలా ఉంటుంది అంటే వ్యక్తి ఎంతైతే పాలసీ సమ్ అష్యూర్డ్ తీసుకుంటారో ఆ సమ్ అష్యూర్డ్ పాలసీ పూర్తయ్యే వరకు, దట్ మీన్స్ till the end of the policy, from the beginning of the policy till the end of the policy, the sum assured will be same and the premium will also be the same. And if the person dies, then only the risk amount will come, otherwise nothing will be paid. Suppose if it is a general insurance, what will happen? So suppose I am insuring my car. Now the car value is, it is a new car, now the car value is 20 lakhs. So now
I'll insure my car for 20 lakhs. So if something happens, some small accident is happened, some damage is happened to the door of the car, then what the insurance company will pay? Will they pay 20 lakhs to me? అంటే నా కార్ తీసుకున్నాను, ఆ కార్ విలువ 20 లక్షలకి ఇన్సూరెన్స్ చేశాను. ఇన్సూరెన్స్ చేసి అనుకోకుండా ఒక చిన్న యాక్సిడెంట్ అయింది, డోర్కి దెబ్బ తగిలింది. సో ఇప్పుడు నాకు ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు ఏమి ఇస్తారు? 20 లక్షలు ఇస్తారా? జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీలో ఇవ్వరు. ఇవ్వకుండా వాళ్ళు ఎంత ఇస్తారు? సో ఎంత అయితే నష్టం జరిగిందో, సో అంటే ఇండెమ్నిటీ అనమాట. ఇండెమ్నిటీ క్లాజ్ అనేది ఉంటుంది జనరల్ ఇన్సూరెన్స్లో. అంటే మేకింగ్ గుడ్ ద లాస్, అంటే ఎంత నష్టం జరిగిందో అంతవరకే కాంపన్సేట్ చేయడం జరుగుతుంది, నాట్ ద టోటల్ అమౌంట్. ఇట్ ఈస్ ఇన్షూర్డ్ ఫర్ 20 lakhs. లెట్ ద డోర్ కాస్ట్ ఈస్ 40,000 or 50,000. సో 50,000 విల్ బి రీఎంబర్స్డ్ టు మీ. సో కేవలం 50,000 మాత్రమే నాకు రీఎంబర్స్ చేస్తారు. నాకు ఎంత అయితే నష్టం జరిగిందో అంత మాత్రమే రీఎంబర్స్ చేస్తారు. బట్ కానీ లైఫ్ ఇన్సూరెన్స్లో అలా ఉండదు. నాకు యాక్సిడెంట్ అయింది, ఒక కాలు విరిగింది, సో కాబట్టి నాకు ఒక 20 lakhs పాలసీ ఉంది, నాకు ఒక 5 lakhs ఇవ్వరు కాలు విరిగింది కాబట్టి. ఇఫ్ సంథింగ్ హ్యాపెన్స్, మనిషి చనిపోయారు అంటే మాత్రమే ఇన్సూరెన్స్ అమౌంట్ అనేది పే చేయడం జరుగుతుంది. అదే జనరల్ ఇన్సూరెన్స్లో ఇంకొకటి కూడా ఏం జరుగుతుంది, సో మీకు ఎవ్రీ ఇయర్ పాలసీకి సంబంధించినటువంటి వాల్యూ ఏదైతే ఉంటుందో, అంటే నౌ మై కార్ ఇస్ అ న్యూ కార్, ఇట్స్ వాల్యూ ఈస్ 20 lakhs. నెక్స్ట్ ఇయర్ ద కార్ వాల్యూ విల్ రెడ్యూస్. ఆల్రెడీ ఒక యాక్సిడెంట్ అయింది, సో కాబట్టి నెక్స్ట్ ఇయర్ కార్ వాల్యూ 20 lakhs ఉండదు, కార్ వాల్యూ 18 lakhs ఉంటుంది, లేదా కార్ వాల్యూ 15 lakhs ఉంటుంది. వాల్యూ అనేది తగ్గుతూ వస్తుంది. అండ్ ప్రీమియం ఆల్సో. సపోజ్ నేను ఈ ఇయర్ మొత్తం నో యాక్సిడెంట్ వాస్ హ్యాపెన్ దిస్ ఇయర్, సో నెక్స్ట్ ఇయర్ ఐఎమ్ గోయింగ్ టు గెట్ నో క్లైమ్ బోనస్. సో నాకు క్లైమే రాలేదు కాబట్టి నాకు బోనస్గా అమౌంట్ పే చేస్తారు. నేను పే చేయాల్సినటువంటి ప్రీమియం అనేది తగ్గుతుంది. సపోజ్ ఇఫ్ ఎనీ మేజర్ యాక్సిడెంట్ ఈస్ హ్యాపెండ్, మై ప్రీమియం విల్ బికమ్ హై. సో నా ప్రీమియం పెరుగుతుంది కూడా. బట్ కానీ ఇన్ లైఫ్ ఇన్సూరెన్స్ ఇట్ విల్ నాట్ హ్యాపెన్. సో లైఫ్ ఇన్సూరెన్స్లో అలా ఉండదు. సో జనరల్ ఇన్సూరెన్స్లో తీసుకునేటటువంటి కాంట్రాక్ట్స్కి, లైఫ్ ఇన్సూరెన్స్లో తీసుకునేటటువంటి కాంట్రాక్ట్కి దర్ ఇస్ అ డిఫరెన్స్. సో జనరల్ ఇన్సూరెన్స్లో తీసుకునే కాంట్రాక్ట్స్ అన్ని కూడా 1 year రెన్యూవబుల్ టర్మ్ ఇన్సూరెన్స్ కాంట్రాక్ట్స్. అంటే ఒక సంవత్సరం తర్వాత దాని వాల్యూని బట్టి మారుతుంది కాంట్రాక్ట్ వాల్యూ అనేది. బట్ కానీ లైఫ్ ఇన్సూరెన్స్లో తీసుకునే టర్మ్ ఇన్సూరెన్స్ కాంట్రాక్ట్ అనేది ఆ విధంగా ఉండదు. సో ఇప్పుడు మనం టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీస్ గురించి చూసాం. టర్మ్ ఇన్సూరెన్స్ లైఫ్ ఇన్సూరెన్స్లో ఎలా ఉంటుంది, జనరల్ ఇన్సూరెన్స్లో ఎలా ఉంటుంది అన్న డిఫరెన్స్ కూడా నేను మీకు చెప్పాను. సో దెన్ పీపుల్ ఆర్ నాట్ సాటిస్ఫైడ్ విత్ ద టర్మ్ ఇన్సూరెన్స్. 1,00,000 మంది పాలసీలు చేస్తే some 2 or 3 people are dying. So what else other people are getting? They'll be paid nothing. So people used to ask why we should do a policy. If anybody dies, he'll be benefited. If nothing has happened, nothing will be paid. So we won't do a life insurance policy. సో అంటే చనిపోయిన వాళ్ళకే ఉపయోగం ఉంది, బ్రతికున్న వాళ్ళకి ఉపయోగం లేదు కాబట్టి నేను పాలసీ చేయను అన్నారు. సో చెయ్యకపోతే కంపెనీలు చేయకుండా ఉంటే ఓకే అంటాయా? నో కదా. సో ఇప్పుడు కస్టమర్ యొక్క ఆలోచన విధానాన్ని బట్టి, హౌ ద కస్టమర్ థింక్స్, వాట్ ఈస్ ద నీడ్ ఆఫ్ ద కస్టమర్, బేసింగ్ ఆన్ దట్ ద ప్రోడక్ట్స్ విల్ చేంజ్. సో టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీస్ అనగానే కస్టమర్ దే ఆర్ అబ్జెక్టింగ్ దట్ హూ విల్ డై దే విల్ హ్యావ్ ద బెనిఫిట్. సో వీ డోంట్ వాంట్ ఏ పాలసీ. సో దెన్ వాట్ ద LIC ఆర్ వాట్ ద లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ డి, దెన్ ఏం జరిగింది అంటే హోల్ లైఫ్ పాలసీస్ విల్ కమ్ ఇంటూ ఫోర్స్. హోల్ లైఫ్ పాలసీస్ అనేవి ఫోర్స్లోకి వచ్చి ఏమైంది, హోల్ లైఫ్ పేరులోనే ఉంది. హోల్ లైఫ్ అంటే జీవితాంతం. సో అంటే ఈ జీవితాంతం అనే పాలసీస్లో ఎలా ఉండేది అంటే ద ఇన్సూరెన్స్ విల్ బి దేర్ అప్ టు 70 years or 80 years like that. So if something happens to the person in 70 years or 80 years, the insurance amount will be paid to the nominee. If nothing is happened, the amount will be returned to the customer with bonus. సో మనకు ఏమన్నా జరిగింది అంటే నామినీకి డబ్బులు ఇస్తారు ఈ హోల్ లైఫ్ ప్లాన్స్లో 70-80 సంవత్సరాల లోపల. సపోజ్ ఏమి జరగలేదు అని అనుకుంటే అప్పుడు మళ్ళీ కస్టమర్కే వెనక్కి డబ్బులు ఇచ్చేస్తారు పాలసీ టర్మ్ అయిపోయిన తర్వాత. అంటే ఇక్కడ డబ్బులు వెనక్కి రావు అని ఉండదు, డబ్బులు వెనక్కి వస్తాయి. బట్ కానీ కస్టమర్స్ ఇక్కడ సాటిస్ఫై అయ్యారా? నో, బికాస్ దే షుడ్ వెయిట్ ఫర్ ద మనీ టిల్ ఎ లాంగ్ టర్మ్. ఒక వ్యక్తికి 70 years 80 years వచ్చిన తర్వాత డబ్బులు తీసుకున్నా హీ కెనాట్ ఎంజాయ్ ద మనీ. సో కాబట్టి కస్టమర్స్
started asking that we need insurance for a particular term and we need our money back by the end of the term. నాకు ఒక పర్టికులర్ టర్మ్ వరకు ఇన్సూరెన్స్ కావాలి, ఆ టర్మ్ అయిపోయాక నా డబ్బులు నాకు వెనక్కి కావాలి. అంతేగాని నాకు 70 yearsకి డబ్బులు ఇస్తాను, 80 yearsకి డబ్బులు ఇస్తాను అంటే ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్ విత్ ద టర్మ్స్ ఆఫ్ ద పాలసీ. దెన్ అగైన్ ద పాలసీ, one more classification, one more type of the insurance plans came into force. Those are endowment plans. What is the meaning of an endowment policy? In an endowment policy, there will be a particular term. Let it be 10 years or 15 years or 20 years. According to the customer need, he can choose the term. And till the policy term, he will have the insurance coverage. After end of the term, the customer will be paid the sum assured, and if there is any bonus, final additional bonus, the settlement will be there for the customer. So here the customer can choose the term according to his need. According to the term, he will have insurance, and by the time of the maturity, he'll get back his money. సో ఇందులో ఏమైతోంది, కస్టమర్ కావాల్సినంత టర్మ్ తీసుకుంటున్నారు, టర్మ్ అయ్యాక డబ్బులు తీసుకుంటున్నాడు. సో కస్టమర్కి ఇప్పుడు బాగుంది కదా, సో ఇంకా కస్టమర్స్ నాకు ఇంకేం అవసరం లేదు, వీఆర్ వెరీ సాటిస్ఫైడ్ విత్ ద టైప్ ఆఫ్ ద పాలసీ, లెట్ us go with అన్నారా? నో. Here one more type of need came into force. The customers are asking that we need insurance for a long term, but we need money in between also. సో నాకు ఇన్సూరెన్స్ మాత్రం చాలా ఎక్కువ కాలం కావాలి, 20 years కావాలి, 25 years కావాలి, బట్ నేను వెయిట్ చేయలేను. నాకు 20 years 25 years వరకు డబ్బుల కోసం వెయిట్ చేయలేను, నా అవసరానికి నాకు మధ్యలో కూడా డబ్బులు వెనక్కి కావాలి అని అడగడం మొదలుపెట్టారు. దెన్ నెక్స్ట్ టైప్ ఏదొచ్చింది, దట్ ఈస్ మనీ బ్యాక్. మీకు ప్లాన్ నేమ్లోనే ఉంది, మనీ బ్యాక్. మనీ అంటే డబ్బులు, బ్యాక్ వెనక్కి ఇస్తారు. సో మనీ అనేది మధ్యలో వెనక్కి ఇవ్వడానికి అవకాశం ఉండేవి. అంటే ఏంటి, ఇన్సూరెన్స్ విల్ బి దేర్ టిల్ ద ఎండ్ ఆఫ్ ద పాలసీ టర్మ్. ఇందులో మీకు బిట్స్ ఎలా అడుగుతున్నారు అంటే, ఒక వ్యక్తి ఒక మనీ బ్యాక్ పాలసీ చేసి 20 సంవత్సరాల మనీ బ్యాక్ పాలసీ చేశారు. 5వ సంవత్సరంలోను, 10వ సంవత్సరంలోను, 15వ సంవత్సరంలోను 20% ఆఫ్ సమ్ అష్యూర్డ్ వెనక్కి తీసుకున్నారు. అంటే 1 లక్ష రూపాయల పాలసీ చేసి 5వ సంవత్సరం 20,000, 10వ సంవత్సరం 20,000, 15వ సంవత్సరం 20,000, 3 సార్లు డబ్బులు వెనక్కి తీసుకున్న తర్వాత హీ డైడ్ ఇన్ 17th year. 17th yearలో అతను చనిపోయాడు. దెన్ వాట్ ద కంపెనీ విల్ పే? కంపెనీ అతనికి ఏం వెనక్కి ఇస్తుంది అంటే, మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనీ బ్యాక్ పాలసీల్లో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద సర్వైవల్ బెనిఫిట్ మధ్యలో ఇచ్చేటటువంటి అమౌంట్ని మనం ఏమంటాం, ఎస్బి అంటే సర్వైవల్ బెనిఫిట్. మీరు ఏదైనా కొత్త పదం వచ్చినప్పుడు యూ షుడ్ నోట్ డౌన్, బికాజ్ ఈ సబ్జెక్ట్ మీరు రెగ్యులర్గా చదివేటటువంటి సబ్జెక్ట్ కాదు ఇది. సో సర్వైవల్ బెనిఫిట్ అమౌంట్ని without deducting the survival benefit, complete insurance amount will be paid to the nominee. So if something happens to the life assured, ఎవరైతే పాలసీ తీసుకున్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉంటారో అతన్ని లైఫ్ అష్యూర్డ్ అంటారు. ఎవరైతే ప్రీమియం కడుతున్నారో హీ ఈస్ కాల్డ్ యాజ్ ప్రపోజర్. సో ప్రపోజర్, లైఫ్ అష్యూర్డ్ చాలా సందర్భాల్లో ఒకళ్ళే ఉంటారు. కేవలం చైల్డ్ ప్లాన్స్లోనో లేకపోతే హౌస్ వైఫ్గా ఉన్నప్పుడో, నేను చెప్పినట్టు ఎంప్లాయీ స్కీమ్లోనో ప్రపోజర్ విల్ బి డిఫరెంట్ ఫ్రమ్ ద లైఫ్ అష్యూర్డ్. అదర్వైజ్ ప్రపోజర్, లైఫ్ అష్యూర్డ్ ఇద్దరు కూడా ఒకళ్ళే ఉంటారు. సో లైఫ్ అష్యూర్డ్ ఎవరైతే ఉన్నారో అతనికి ఇఫ్ హీ సర్వైవ్డ్ టిల్ ద పాలసీ ఎండింగ్ వరకు అతను బ్రతికున్నారు అంటే అతనికి ఏం చేస్తారు అంటే, డిడక్టింగ్ ద సర్వైవల్ బెనిఫిట్స్, బ్యాలెన్స్ అమౌంట్ విల్ బి పెయిడ్ విత్ ద బోనస్. అంటే సపోజ్ ఇతను కనుక 20 years వరకు బ్రతికున్నట్లయితే 20,000, 20,000, 20,000, 60,000 డిడక్ట్ చేసి బ్యాలెన్స్ 40,000 ప్లస్ బోనస్ పే చేస్తారు. సపోజ్ ఇఫ్ సంథింగ్ హ్యాపెన్స్ ఇన్ బిట్వీన్, ఎప్పుడు జరిగినా సరే 11th yearలో అనుకోకుండా ఏమైనా జరిగింది, ఫస్ట్ 20,000, 20,000, 40,000 విల్ నాట్ బి డిడక్టెడ్, కంప్లీట్ 1 lakh పే చేస్తారు. ఇన్సూరెన్స్ అమౌంట్కి కంప్లీట్ పే చేస్తారు మనీ బ్యాక్ పాలసీలో. దట్ యూ హ్యావ్ టు రిమెంబర్, బిట్స్ వస్తున్నాయి దాని మీద. సో నెక్స్ట్ మనీ బ్యాక్ పాలసీస్ వచ్చిన తర్వాత కస్టమర్ చాలా సాటిస్ఫై అయిపోయాడా, వెదర్ హీ ఈస్ వెరీ హ్యాపీ? నో. అతనికి సంబంధించిన ఇంకొక నీడ్ ఫోర్స్లోకి వచ్చింది, దట్ ఈస్ యాన్యుటీ నీడ్. అంటే అతని యొక్క పెన్షన్ అవసరాలు. కస్టమర్కి ఎలాంటి రిస్క్లు ఉంటాయి అంటే, ఎర్లీ డైయింగ్ అంటే త్వరగా చనిపోవడం అనేది కస్టమర్కి ఉండే రిస్క్. అండ్ నౌ ఇట్ ఈస్ లాంగ్ లివింగ్ ఈజ్ ఆల్సో ఎ రిస్క్. సో ఇన్సూరెన్స్ ఈస్ కవరింగ్ ద ఎర్లీ డెత్ అండ్ లాంగ్ లివిటీ ఆల్సో. ఎక్కువ కాలం బ్రతికున్నా సరే అది కూడా రిస్క్, ఎందుకంటే అతని అవసరాలు, అర్నింగ్ టైం అనేది తక్కువ ఉంటుంది.
అతను 30 ఇయర్స్ నుంచో 25 ఇయర్స్ నుంచో 60 ఇయర్స్ వరకు సంపాదిస్తాడు. ఆఫ్టర్ 60 ఇయర్స్ ఆల్సో విల్ బి దేర్. సో దాన్ని ప్రొటెక్ట్ చేయడం కూడా కస్టమర్కి మనం చూపించాల్సినటువంటి సేవింగ్స్. సో దానికి వచ్చినటువంటి ప్లాన్సే యాన్యుటీ ప్లాన్స్. యాన్యుటీ అంటే వాయిదాలలో డబ్బులు చెల్లించడం. సో యాన్యుటీ ప్లాన్స్ విల్ కవర్ ద పెన్షన్ నీడ్స్ ఆఫ్ ద కస్టమర్స్. సో దీని మీద మీకు వస్తున్న బిట్స్ ఎలా వస్తున్నాయి అంటే, సపోజ్ సమ్ పర్సన్ హ్యాస్ టేకెన్ యాన్యుటీకి మనకు దాదాపు 10 టైప్స్ ఆఫ్ యాన్యుటీ ఆప్షన్స్ ఉన్నాయి. సో అవన్నీ నేను మీకు చెప్పినా మీకు అవసరం లేదు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే ఏంటి అంటే, యాన్యుటీ ఆప్షన్ ఏదైనప్పటికీ కూడా కస్టమర్ బ్రతికున్నంత కాలం పెన్షన్ పే చేస్తారు. సో సపోజ్ ఒక ఎగ్జాంపుల్ బిట్ చెప్పాలి అంటే, ఒక 5 ఇయర్స్ గ్యారంటీడ్ పెన్షన్ ఆప్షన్ ఉన్నటువంటి పాలసీ ఒక కస్టమర్ తీసుకున్నారు. 1 person took a policy, annuity policy with a 5 years guaranteed pension option at an age of 60 years. He died at an age of 70 years. For how many years he will get the pension? సో ఒక 5 ఇయర్స్ గ్యారంటీడ్ పెన్షన్ ఆప్షన్ ఉన్నటువంటి ఒక పాలసీని ఒక కస్టమర్ చేశాడు 60వ సంవత్సరంలో. అతను 70 సంవత్సరాల వరకు బతికున్నాడు. అతనికి ఎన్ని సంవత్సరాల పాటు పెన్షన్ ఇస్తారు? సో నేను చెప్పినట్టు ఫస్ట్ది ఏంటి అంటే లైఫ్ లాంగ్ పెన్షన్ ఇస్తాడు. కాకపోతే కింద ఆప్షన్స్ ఎలా ఇస్తున్నారు అంటే, లైఫ్ లాంగ్ పెన్షన్ విల్ బి గివెన్, పెన్షన్ విల్ బి గివెన్ ఫర్ 5 years, పెన్షన్ విల్ బి గివెన్ ఫర్ 5 years and thereafter another 5 years till 70 years, and pension will there will be some none of these, there will be some other option. అంటే ఏంటి, పెన్షన్ 5 years మాత్రమే ఇస్తారనేది ఒక ఆప్షన్, పెన్షన్ 5 సంవత్సరాలు ఇచ్చి దాని తర్వాత బ్రతికున్న మిగిలిన 5 సంవత్సరాలు ఇస్తారు అనేది ఇంకొక ఆప్షన్, జీవితాంతం ఇస్తారనేది ఒక ఆప్షన్, లాస్ట్లో ఏది కాదనేది ఒక ఆప్షన్. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, న్యాచురల్గా ఫస్ట్ ఆప్షన్ జీవితాంతం ఇస్తారు అనగానే వీఆర్ నాట్ సీయింగ్ అదర్ ఆప్షన్స్, వీఆర్ పుట్టింగ్ ఇట్ as the correct option. It is correct only, but here పర్టికులర్గా ఏం చేశారు, దే హ్యావ్ గివెన్ దట్ ద కస్టమర్ ఏజ్ ఈజ్ 60 years. He died at an age of 70 years. దెన్ పర్టికులర్గా మీరు చేసే ఆన్సర్లో కూడా 5 years తర్వాత అగైన్ 5 years ద పెన్షన్ విల్ బి గివెన్ అన్న ఆప్షన్ మాత్రమే చూస్ చేసుకోవాలి. ఇఫ్ దర్ ఈస్ నో ఏజ్ ఆఫ్ డెత్, డెత్ ఎప్పుడు జరిగింది అనేది ఏజ్ మెన్షన్ కాలేదనుకోండి, దెన్ యూ కెన్ టెల్ లైఫ్ లాంగ్ ద పెన్షన్ విల్ బి గివెన్. అదర్వైజ్ యూ కెనాట్ టెల్ లైక్ దట్. సో అలాంటి ఆప్షన్స్ పెన్షన్కి సంబంధించి అటువంటివి ఇస్తున్నారు. నౌ పెన్షన్ ఈజ్ అవైలబుల్ ఫర్ ద సింగిల్ లైఫ్ విత్ ద స్పౌస్. సో తనకి తన తర్వాత తన స్పౌస్కి కూడా పెన్షన్ తీసుకోవచ్చు. పెన్షన్ తీసుకునేటటువంటి అమౌంట్ని పర్చేజ్ ప్రైస్ అంటారు. పర్చేజ్ అంటే కొనడం, ప్రైస్ అంటే వెల లేదా ధర. పర్చేజ్ ప్రైస్ అంటే పెన్షన్ కొనుక్కోవడానికి ఉపయోగించే అమౌంట్ని పర్చేజ్ ప్రైస్ అని అంటారు. సో ఇఫ్ దర్ ఇస్ ఇన్ ద ఆప్షన్, if the purchase price will be written అని రాసుంటే, then the customer will get back the investment after his death. సో నామినీకి ఎప్పుడు వస్తుంది అమౌంట్ మళ్ళీ వెనక్కి అంటే, పర్చేస్ ప్రైస్ విల్ బి రిటర్న్ అనే ఆప్షన్లో ఉంటే. వీటి మీద బిట్స్ అడుగుతున్నారు. సో ఇవి మాత్రం చూసుకుంటే చాలా యాన్యుటీ ప్లాన్స్కి సంబంధించి. నెక్స్ట్ తర్వాత మనం చూడాల్సింది ఏంటి అంటే, ఇప్పుడు చూపించినటువంటి అన్ని పాలసీస్ కూడా కస్టమర్ నీడ్ని బట్టి డెవలప్ అయ్యాయి. సో వీటన్నిటితో కస్టమర్ సాటిస్ఫై అయ్యారా? నో. వీటన్నిటిలో వాట్ ద ఎల్ఐసి ఈజ్ డూయింగ్, ఎల్ఐసి ఈజ్ ఇన్వెస్టింగ్ మనీ ఆన్ ఇట్స్ ఓన్ ఒపీనియన్, లేకపోతే తనకు నచ్చిన విధంగా తనకు నచ్చిన చోట ఇన్వెస్ట్ చేస్తుంది, వచ్చిన లాభాన్ని పంచుతుంది. కస్టమర్ ఈజ్ నాట్ సాటిస్ఫైడ్ ఆన్ దిస్. కస్టమర్కి ఏంటి అంటే, where his money should be invested, he should tell. He should tell where his money should be invested. And he need one more option. He want to invest more, he want to get the insurance very less. So కొంతమందికి ఎలా ఉంటుంది, they want that instrument as an investment, not as an insurance instrument. They need very less insurance, more investment option. And somebody needs more insurance and less investment in LIC. Somebody needs money in 5 years. Somebody wants term very long, but they should have an option of taking back their money according to their need. That means the policy term will be 20 years or 30 years. But if there is any need, they should have an option to take their money according to their need. Let it be for 5 years, let it be for 10 years. According to their need, they want to get back their money. So ikkada emaitundi, they need different options and they want to change from one option to another option. That means in the beginning
they want to invest in banks. Later on, they want to go their money into share market, otherwise mutual funds like that. So they need their investment portability. That means they want to convert their investment, they want to convert their policy term. They need changes after the commencement of the policy. Before the commencement of the policy, they can choose in endowment or in anything. But after the commencement of policy, if the customer needs any changes in the policy, so those type of plans are called as convertible insurance plans. So ఈ convertible insurance plans ఏవైతే ఉన్నాయో, the example for the convertible insurance plans is ULIPs. ULIPs అంటే మళ్ళీ this is again abbreviation for you. ULIP అనేది కూడా మళ్ళీ అడుగుతున్నారు. It's an example for convertible insurance plans. ULIP అంటే యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్. యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్స్నే మనం యూలిప్స్ అంటారు. సో యూలిప్ అనేది కన్వర్టబుల్ ఇన్సూరెన్స్ ప్లాన్స్కి ఎగ్జాంపుల్. సో కన్వర్టబుల్ ఇన్సూరెన్స్ ప్లాన్స్లో మనం ఏం చేయొచ్చు, టర్మ్ని ఇప్పుడు మినిమం లాకిన్ పీరియడ్ ఇస్ 5 years. 5 years తర్వాత ఎనీ టైం కస్టమర్ విత్డ్రా చేసుకోవచ్చు. అలాగే ప్రీమియంకి సపోజ్ డిపెండ్స్ ఆన్ ద పాలసీ 5 times నుంచి 10 times వరకు ఎంతైనా ఇన్సూరెన్స్ కవరేజ్ తీసుకోవచ్చు. అండ్ దేర్ విల్ బి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫండ్స్. దాదాపు 4 నుంచి 5 రకాల ఫండ్స్ ఉంటాయి. ఈ ఫండ్స్లో ఏ ఫండ్కైనా సరే కస్టమర్ తన అవసరాన్ని బట్టి మారుతూ ఉండొచ్చు. పాలసీ చేసిన తర్వాత కూడా దీన్ని చేంజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు ఈ పాలసీస్ అన్నింటిలో మీరు చూసారు అంటే ఆల్ ద అబవ్ 5 types ఆఫ్ ప్లాన్స్ ఆర్ కాల్డ్ యాజ్ ట్రెడిషనల్ ఇన్సూరెన్స్ ప్లాన్స్. ట్రెడిషనల్ అంటే సాంప్రదాయబద్ధంగా డెవలప్ అయినటువంటి పాలసీస్. ఏదైతే మనకు కన్వర్టబుల్ ఇన్సూరెన్స్ ప్లాన్స్ ఉన్నాయో, నెక్స్ట్ తర్వాత నేను చెప్పబోయే పాలసీస్ ఉన్నాయో కూడా అవన్నీ కూడా మోడర్న్ ఇన్సూరెన్స్ కాన్సెప్ట్స్. అంటే మోడర్న్ సొసైటీ యొక్క అవసరాలను బట్టి డెవలప్ అయినటువంటి పాలసీస్. ఈ మోడర్న్ ఇన్సూరెన్స్ కాన్సెప్ట్స్లో నేను ఇంతకు ముందే చెప్పేశాను కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, ప్రీవియస్ వీడియో చూసుకోండి. దాంట్లో ఏంటి అంటే 1 is గ్రూప్ ఇన్సూరెన్స్. ఇప్పుడు మనం ఇప్పటి వరకు ఇండివిజువల్ నీడ్స్నే చూసాం. ఇప్పుడు వీఆర్ గోయింగ్ టు అడ్రస్ ద సొసైటీ నీడ్స్. సో మనకు సొసైటీ పరంగా కూడా కొన్ని నీడ్స్ ఉంటాయి ఇన్సూరెన్స్కి. వాటిని అడ్రస్ చేయడానికి కూడా ఇన్సూరెన్స్ కాన్సెప్ట్స్ అనేది ప్లాన్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి. దే ఆర్ గ్రూప్ ఇన్సూరెన్స్. మీరు డ్వాక్రా గ్రూప్స్ చూసారంటే గ్రూప్లో ఉన్న 10 మందికి ఇన్సూరెన్స్ ఉంటుంది. వాళ్ళు 30 రూపాయలు కడతారంతే. దే విల్ హ్యావ్ 3 lakhs కవరేజ్ ఉంటుంది. ఎవరికన్నా ఏమన్నా అయితే 30,000 ఇస్తారు. అంటే ఇట్ ఈస్ ఎ గ్రూప్ ఇన్సూరెన్స్ స్కీమ్. ఇండివిజువల్గా ఒక్కొక్కళ్ళ దీన్ని బట్టి ఒక్కొక్కళ్ళ ఏజ్ని బట్టి మనం ఇవ్వట్లేదు, గ్రూప్ యావరేజ్ ఏజ్ని బట్టి తీసుకుంటాం. ఈ గ్రూప్ ఇన్సూరెన్స్ పాలసీ ప్రతి ఒక్కటి కూడా మాస్టర్ పాలసీ బాండ్ అని ఇవ్వడం జరుగుతుంది. ఒక్కొక్కళ్ళకి ఇండివిజువల్గా పాలసీ బాండ్స్ ఇవ్వరు, ఇందులో మాస్టర్ పాలసీ అనేది ఇస్తారు. అండ్ గ్రూప్ ఇన్సూరెన్స్ పాలసీ ప్రతి ఒక్కటి కూడా 1 yearకి మాత్రమే ఉంటుంది. 1 year తర్వాత గ్రూప్లో ఎగ్జిట్స్ ఉంటాయి. అంటే కొంతమంది వెళ్ళిపోతారు అండ్ న్యూ జాయినర్స్ ఉంటారు, కొంతమంది మళ్ళీ జాయిన్ అవుతారు. దాన్ని బట్టి యావరేజ్ ఏజ్ మారుతుంది, ప్రీమియం ఆఫ్ ద పాలసీ మారుతుంది అనమాట. సో దట్ ఈస్ గ్రూప్ ఇన్సూరెన్స్ పాలసీ. ఎంప్లాయీ స్కీమ్ నేను ఆల్రెడీ చెప్పాను మీకు. ఒక ఎంప్లాయీస్కి తన కంపెనీలో వర్క్ చేస్తున్న ఎంప్లాయీస్కి అందరికీ కూడా ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేయొచ్చు. నెక్స్ట్ కీమ్యాన్ ఇన్సూరెన్స్ నేను చెప్పాను. పార్ట్నర్షిప్ ఇన్సూరెన్స్ అంటే ఏంటి అంటే సపోజ్ ఒక కంపెనీ ఒక 2 లేదా 3 వ్యక్తులు కలిపి ఎస్టాబ్లిష్ చేశారు అనుకోండి. సో ఇప్పుడు వీళ్ళు ఏమవుతుంది, ఇవి ఎస్టాబ్లిష్ చేసిన 3 పార్ట్నర్స్లో ఒక వ్యక్తి అనుకోకుండా కనుక చనిపోయాడు అని అనుకుంటే మిగిలిన వ్యక్తులకి పార్ట్నర్స్కి ఏం చేయాల్సి వస్తుంది, మిగిలిన పార్ట్నర్స్ అతనికి అమౌంట్ని సెటిల్ చేయాలి. సో ఎలా సెటిల్ చేయగలరు అమౌంట్ని? ఇమ్మీడియట్గా సెటిల్ చేయాలి అంటే వీలవుతుందా? వీలు కాదు కదా. ఎందుకు? ఆల్రెడీ దట్ అమౌంట్ ఈజ్ ఇన్వెస్టెడ్ ఇన్ సమ్ కంపెనీ. ఇప్పుడు ఆ కంపెనీని అమ్మితే తప్ప అమౌంట్ రాదు. సో కాబట్టి ఈ పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కలిసి ఇన్సూరెన్స్ కనుక చేయగలిగారు అంటే వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ని బట్టి, సపోజ్ ఇఫ్ సంథింగ్ హ్యాపెన్స్ టు 1 person, దట్ పార్ట్నర్స్ అమౌంట్ విల్ బి పెయిడ్ బై ద కంపెనీ, ఇన్సూరెన్స్ కంపెనీ. సో దాన్ని పార్ట్నర్షిప్ ఇన్సూరెన్స్ అంటారు. సో పార్ట్నర్షిప్ ఇన్సూరెన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మోడర్న్ ఇన్సూరెన్స్ కాన్సెప్ట్స్. నెక్స్ట్ ఇవన్నీ వచ్చిన తర్వాత కూడా కస్టమర్ నీడ్స్ సాటిస్ఫై అయ్యా లేదు. నెక్స్ట్ ఏమైంది అంటే ఇవన్నీ కూడా చనిపోతే బ్రతికుంటే అమౌంట్ వస్తుంది. అలా కాకుండా ఇఫ్ సపోజ్ సమ్ హెల్త్ ప్రాబ్లమ్ కేమ్ టు ద కస్టమర్, వాట్ విల్ హ్యాపెన్? దట్ ఈస్ కాల్డ్ as హెల్త్ ఇన్సూరెన్స్. సో ఇవన్నీ అయిపోయిన తర్వాత వచ్చినటువంటి ఇంకొకటి కూడా ఏంటి అంటే దట్ ఈస్ హెల్త్ ఇన్సూరెన్స్. అంటే ఈ హెల్త్ ఇన్సూరెన్స్లో మీకు మెయిన్గా ఏమేమి అడుగుతారు అంటే లైఫ్ ఇన్సూరెన్స్ ఎగ్జామ్ రాస్తున్నారు కాబట్టి హెల్త్ ఇన్సూరెన్స్ మీద ఎక్కువ అడగరు. హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీస్ అనేవి మెయిన్గా 2 రకాలుగా ఉంటాయి. దట్ ఈస్ ఏంటంటే ఇండివిజువల్గా తీసుకోవడము, ఫ్యామిలీ ఫ్లోటర్.
ఇండివిజువల్గా అంటే ఏంటి అంటే ఒక్కొక్కరికి ఎంత కవరేజ్ కావాలో పర్టికులర్గా మెన్షన్ చేసి తీసుకోవడాన్ని ఇండివిజువల్ అంటారు. ఫ్యామిలీ ఫ్లోటర్ అంటే ఫ్యామిలీలో ఉన్నటువంటి అందరికీ కలిపి కవరేజ్ అమౌంట్ అనేది ఉంటుంది. ఫ్లోట్ అంటే తేలడం. ఫ్యామిలీ ఫ్లోటర్ అంటే ఫ్యామిలీకి అందరికి కలిపి మారుతూ ఉంటుంది. సపోజ్ ఒక 10 lakhs పాలసీ ఇండివిజువల్గా ఒక 3 వ్యక్తులు ఫ్యామిలీలో భార్య భర్త వాళ్ళ బాబు కలిపి ఒక 5 lakhs 3 lakhs 2 lakhs తీసుకున్నారు అనుకోండి. సపోజ్ యాక్సిడెంట్ జరిగింది వైఫ్కి, ఒక 7 lakhs ఖర్చు అయింది. కవరేజ్ ఈజ్ 3 lakhs. సో 3 lakhs విల్ బి పెయిడ్, ఎందుకంటే ఇండివిజువల్లో తీసుకున్నారు. అదే ఇదే పాలసీని ఫ్యామిలీ ఫ్లోటర్లో 10 lakhs ముగ్గురికి కలిపి కవరేజ్ ఉండింది అనుకోండి. మీ ముగ్గురులో ఎవరికి అవసరమైనా మాక్సిమం 10 lakhs ఆ ఇయర్లో వాడుకోవచ్చు. సో దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఇండివిజువల్ అండ్ ఫ్యామిలీ ఫ్లోటర్. ఫ్యామిలీ ఫ్లోటర్ కింద ఇమీడియట్ డిపెండెన్స్ మాత్రమే కవర్ చేయొచ్చు. అంటే పేరెంట్స్, ఇన్లాస్, వైఫ్ అండ్ చిల్డ్రన్. బ్రదర్ ఇన్లాస్ వాళ్ళందరినీ కవర్ చేయడానికి వీలు కాదు ఫ్యామిలీ ఫ్లోటర్లో. అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ కి సంబంధించి ఇంకొకటి ఏంటి అంటే హెల్త్ ఇన్సూరెన్స్ లో క్లైమ్ కరెక్టా కాదా, క్లైమ్ ని పే చేయాలా వద్దా అని డిసైడ్ చేసే వ్యక్తులు ఉంటారు. వాళ్ళని టీపీఏ అంటే థర్డ్ పార్టీ అడ్మినిస్ట్రేటర్. థర్డ్ పార్టీ అడ్మినిస్ట్రేటర్ అనేవాళ్ళు వీళ్ళు డాక్టర్స్ లాగా దే డిసైడ్ ద క్లైమ్ పేమెంట్ కి సంబంధించినటువంటి ఎంత జినైన్ వాటన్నిటిని డిసైడ్ చేసే వారిని టీపీఏ అంటారు, థర్డ్ పార్టీ అడ్మినిస్ట్రేటర్ అంటారు. అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ క్లైమ్స్ లో కూడా జనరల్ ఇన్సూరెన్స్ లాగా నో క్లైమ్ బోనస్ అంటే మనం అసలు ఏమి వాడుకోకపోయాము అంటే కనుక ప్రీమియం కి సంబంధించి డిస్కౌంట్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుంది, లేదా ఇన్సూరెన్స్ కవరేజ్ పెంచడం కానీ చేస్తారు. అండ్ రెండవది సపోజ్ ఇఫ్ దెర్ ఇస్ అ క్లైమ్ దే కెన్ రివ్యూ ద ప్రీమియం. సో ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి ప్రీమియం రివ్యూ చేయడానికి అవకాశం కూడా ఉంటుంది హెల్త్ ఇన్సూరెన్స్ లో. సో దిస్ ఇస్ అబౌట్ ఇన్సూరెన్స్ కి సంబంధించినటువంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాన్స్. ఇందులో మీరు ఒక్కటే చూడాల్సింది ఏంటంటే మీరు ఇంకొక క్వశ్చన్ ఏం అడుగుతారు అంటే వీటి క్లాసిఫికేషన్ ఇంకో రకంగా ఉంది. దాన్ని విత్ ప్రాఫిట్ ప్లాన్స్, వితౌట్ ప్రాఫిట్ ప్లాన్స్. విత్ ప్రాఫిట్ ప్లాన్స్ అంటే ఏంటి అంటే లాభం వెనక్కి వచ్చేవంటే మనం కట్టిన డబ్బులు వెనక్కి వచ్చే పాలసీలని విత్ ప్రాఫిట్ ప్లాన్స్ అంటారు. వితౌట్ ప్రాఫిట్ అంటే కట్టిన అమౌంట్ ఓన్లీ రిస్క్ జరిగితే మాత్రమే వస్తుంది, లేకపోతే వెనక్కి రాదు. దాన్ని వితౌట్ ప్రాఫిట్ ప్లాన్స్ అంటారు. ఇప్పుడు మీరు చెప్పండి వీటన్నిటిలో వితౌట్ ప్రాఫిట్ ప్లాన్స్ ఏవి? ఎస్, యు ఆర్ కరెక్ట్. టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ ఇస్ ఎ వితౌట్ ప్రాఫిట్ ప్లాన్. సపోజ్ ఇఫ్ నథింగ్ ఈస్ హ్యాపెండ్, ఏమి వెనక్కి రాదు, సో ఇట్ ఈస్ అ వితౌట్ ప్రాఫిట్ ప్లాన్. అదే విధంగా హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ఇట్ ఇస్ అ వితౌట్ ప్రాఫిట్ ప్లాన్. ఓన్లీ హెల్త్ పాడై హాస్పిటలైజ్ అయితే మాత్రమే వస్తుంది. అండ్ ఇందులో హెల్త్ ఇన్సూరెన్స్ లో ఇంకొకటి క్యాష్లెస్ ఫెసిలిటీ అంటే ఏంటి అంటే డైరెక్ట్ గా హాస్పిటల్ కే డైరెక్ట్ గా పే చేయడాన్ని క్యాష్లెస్ ఫెసిలిటీ అని అంటారు. సో దట్ ఈస్ అబౌట్ టర్మ్ ఇన్సూరెన్స్. అండ్ విత్ ప్రాఫిట్ మిగిలిన వాటన్నింటిలో కూడా అమౌంట్ వెనక్కి వస్తుంది. సో కాబట్టి వాటన్నిటిని విత్ ప్రాఫిట్ ప్లాన్స్ అని అంటారు. సో దట్ ఈస్ అబౌట్ మనకి డిఫరెంట్ టైప్స్ అయినటువంటి ప్లాన్స్ గురించి. అండ్ నెక్స్ట్ టాపిక్ ఐ టెల్ యూ నౌ దట్స్ మనం ప్లాన్స్ అన్ని ఒక ఐస్ క్రీమ్ అనుకున్నాం అనుకోండి. ఐస్ క్రీమ్ మనం అందరికీ ఐస్ క్రీమ్ ఇష్టమే, బట్ కానీ ఒక్కొక్కళ్ళకి ఐస్ క్రీమ్లో ఒక్కొక్క ఫ్లేవర్ ఇష్టం. ఒక్కొక్కళ్ళకి ఫ్రూట్స్తో ఐస్ క్రీమ్ నచ్చవచ్చు, ఒక్కొక్కళ్ళకి డ్రై ఫ్రూట్స్తో నచ్చవచ్చు, లేకపోతే కనుక ఒక్కొక్కళ్ళకి చాక్లెట్తో నచ్చవచ్చు, చాక్లెట్ చిప్స్తో నచ్చవచ్చు. ఇవన్నీ ఏంటి? ఐస్ క్రీమ్ ఇస్ ద బేస్, ప్లాన్స్ అనేవి బేస్. సో దాంట్లో ఉండే ఫ్లేవర్స్ ఏవైతే ఉంటాయో ఆ ఫ్లేవర్స్ని బట్టి కాస్ట్ ఆఫ్ ద ఐస్ క్రీమ్ విల్ చేంజ్. నేను ఇప్పుడు ఆ ఫ్లేవర్ మార్చుకున్నాను, యాడ్ చేసుకున్నాను ఎక్స్ట్రా ఫ్లేవర్ అంటే ఎక్స్ట్రా కాస్ట్ పే చేయాలి. అదేవిధంగా ఇన్సూరెన్స్లో కూడా మన ఐస్ క్రీమ్కి మనం కనుక ఫ్లేవర్స్ యాడ్ చేయాలంటే దోస్ ఫ్లేవర్స్ ఆర్ రైడర్స్. సో ఎక్స్ట్రా ఫ్లేవర్స్ మీరు యాడ్ చేశారు అంటే యూ హ్యావ్ టు పే ఎక్స్ట్రా కాస్ట్. సో దాన్ని రైడర్స్ అంటారు. దేర్ ఆర్ 5 types ఆఫ్ రైడర్స్. సో ఈ 5 types ఆఫ్ రైడర్స్ గురించి చెప్తాను నేను ఇప్పుడు. ఇట్స్ అనదర్ చాప్టర్. సో రైడర్స్ లో టర్మ్ రైడర్, టర్మ్ అంటే కాలం, నేను ఆల్రెడీ చెప్పాను. ఈ కాలం వరకు టర్మ్ రైడర్ పెడితే ఏమవుతుందంటే మీరు ఎంతైతే ఇన్సూరెన్స్ చెప్పారో అనుకోకుండా ఏమైనా ప్రమాదం జరిగినప్పుడు అంత అమౌంట్ ఎక్స్ట్రా పే చేస్తారు. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకొక విషయం ఏంటంటే ఎనీ రైడర్ అనేది సమ్ అష్యూర్డ్ కంటే ఎక్కువ ఇవ్వరు. అంటే ఇఫ్ సపోజ్ 1 lakh పాలసీ అనుకోండి, 1 lakh పాలసీ సపోజ్ ప్రీమియం ఈజ్ 5,000, ద రైడర్ కాస్ట్ విల్ బి 250 rupees ఓన్లీ ఫర్ 1 lakh ఇన్సూరెన్స్ కవరేజ్. ఎక్స్ట్రాగా పెంచుకోవడానికి 250 rupees నుంచి 300 ఉంటుంది. సో కస్టమర్ ఏమంటాడు, 5,000 పే చేసే అతను 5,250 is not at all a problem for the customer. So he is ready to pay for the rider. He is asking me that in 1 lakh policy la I'll take 3 lakhs rider because I'll pay you 5,750 rupees. Give me a 3 lakhs rider because rider cost is very less. But we cannot give. ఎంత అయితే బేసిక్ సమష్యూర్డ్ ఉందో పాలసీ అంత మాత్రమే రైడర్ ఇవ్వగలం. సో అది మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. సో టర్మ్ ఇన్సూరెన్స్ రైడర్ అంటే
కానీ దీన్ని ఆఫ్ చేసుకున్నందువల్ల ఇన్సూరెన్స్ అమౌంట్ ఇంక్రీజ్ అవుతుంది. ద నెక్స్ట్ వన్ ఈజ్ యాక్సిడెంట్ బెనిఫిట్ రైడర్. యాక్సిడెంట్ బెనిఫిట్ రైడర్ అంటే యాక్సిడెంట్లో కనుక వ్యక్తి చనిపోయినట్లయితే దెన్ ద ఎక్స్ట్రా సమ్ అష్యూర్డ్ విల్ బి గివెన్. యాక్సిడెంట్ బెనిఫిట్ రైడర్ ఎంతైతే సమ్ అష్యూర్డ్ పెట్టుకున్నారో రైడర్ సమ్ అష్యూర్డ్ విల్ బి పెయిడ్ విత్ ద రెగ్యులర్ సమ్ అష్యూర్డ్. నెక్స్ట్ ఏంటి, పర్మనెంట్ డిజేబిలిటీ బెనిఫిట్ రైడర్. పర్మనెంట్ డిజేబిలిటీ అంటే ఈ డిజేబిలిటీ మళ్ళీ క్యూర్ కాదు. సపోజ్ సమ్ యాక్సిడెంట్ ఇస్ హ్యాపెండ్, స్పైనల్ కార్డ్ డ్యామేజ్ అయింది కంప్లీట్ గా, సో హీ కెనాట్ గెట్ ఆఫ్ ఫ్రమ్ ద బెడ్. సో బెడ్ మీద నుంచి ఇంకా లేవలేరు, కంపల్సరీ బెడ్ రిడన్ అయిపోయారు. లేకపోతే హీ లాస్ హిజ్ ఐస్, తన కళ్ళు పోయాయి. లేకపోతే హీ లాస్ హిజ్ లెగ్స్, కాళ్ళు పోయాయి. సో అతను చేస్తున్న పని ఇంకా చేయలేడు. ఇట్ ఈస్ అ పర్మనెంట్ డిసేబిలిటీ. సో అటువంటప్పుడు కంపెనీ ఈ రైడర్ కనుక తీసుకున్నట్టయితే ఏం చేస్తారు అంటే సమ్ అష్యూర్డ్ విల్ బి గివెన్ ఫర్ 10 years ఇన్ ఇన్స్టాల్మెంట్స్. అంటే సమ్ అష్యూర్డ్ ఎంతైతే పర్మనెంట్ డిసేబిలిటీ బెనిఫిట్ సమ్ అష్యూర్డ్ ఉందో దాన్ని 10 సంవత్సరాల పాటు శాలరీ లాగా ప్రతి నెల పే చేస్తారు. అంటే 120 ఇన్స్టాల్మెంట్స్ ఇస్తారు. సపోజ్ ఈ ఇన్స్టాల్మెంట్స్ పే చేస్తున్న మధ్యలో కస్టమర్ కనుక చనిపోతే బ్యాలెన్స్ ఇన్స్టాల్మెంట్స్ లంసమ్గా నామినీకి ఇచ్చేస్తారు. అండ్ యాక్సిడెంట్ అయిన తర్వాత 2 సంవత్సరాల లోపల యాక్సిడెంట్ రీజన్తో చనిపోతే యాక్సిడెంట్ సమ్ అష్యూర్డ్ మళ్ళీ పే చేస్తారు. ఇఫ్ ఏమీ కాకపోతే పర్మనెంట్ డిజేబిలిటీ అయిన తర్వాత ఏమీ కాకపోతే ఈ ఇన్స్టాల్మెంట్స్ ఇచ్చేస్తారు, ప్రీమియం వైవ్ చేస్తారు, వితౌట్ పేయింగ్ ప్రీమియం మెచ్యూరిటీ మళ్ళీ ఇస్తారు. సో నెక్స్ట్ దట్ ఈస్ అబౌట్ పర్మనెంట్ డిజేబిలిటీ బెనిఫిట్ రైడర్. నెక్స్ట్ మళ్ళీ ఒక అబ్రివేషన్ వచ్చింది మనకి, పీడబ్ల్యూబి. పీడబ్ల్యూబి అంటే ఏంటి, ప్రీమియం వైవర్ బెనిఫిట్ రైడర్. సో ప్రీమియం వైవర్ బెనిఫిట్ రైడర్, ప్రీమియం వైవ్ అంటే తొలగించడం. మనం ఇక్కడ కూడా చెప్పుకున్నాం ప్రీమియం తొలగిస్తారండి పర్మనెంట్ డిసేబిలిటీలో. ఈ ప్రీమియం వైవర్ బెనిఫిట్ రైడర్ అంటే ఏంటి, ఇది చైల్డ్ ప్లాన్స్ లో ఉంటుంది. పిల్లలు ప్రీమియం కట్టగలరా, కట్టలేరు. సో ఇక్కడ ప్రీమియం ఎవరు పే చేస్తారు, ఫాదర్ లేదా మదర్ పే చేస్తారు. సో ఇప్పుడు ఫాదర్ లేదా మదర్కి ఏమన్నా అయ్యింది అని అంటే ఆ ప్రీమియంని ఎవరు కడతారు, పిల్లలు కట్టలేరు. సో కాబట్టి ఇఫ్ దిస్ ప్రీమియం వైవర్ బెనిఫిట్ రైడర్ ఈస్ ఆప్టెడ్, ఎక్స్ట్రా ప్రీమియం కనుక దీనికి పే చేసినట్లయితే ఫర్దర్ ప్రీమియమ్స్ విల్ బి వైవ్. సో ఏదైనా జరిగింది ఫాదర్ మదర్కి అంటే తర్వాత కట్టాల్సిన ప్రీమియమ్స్ అన్నీ కూడా వైవ్ అయిపోతాయి. వితౌట్ పేయింగ్ ద ప్రీమియం ద మెచ్యూరిటీ బెనిఫిట్ విల్ బి పెయిడ్ టు ద చైల్డ్. సో చైల్డ్కి ప్రీమియం కట్టకుండానే మెచ్యూరిటీ బెనిఫిట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దట్ ఈస్ ప్రీమియం వైవర్ బెనిఫిట్ రైడర్. సో ద లాస్ట్ రైడర్ దట్ ఈస్ క్రిటికల్ ఇల్నెస్ రైడర్. క్రిటికల్ ఇల్నెస్ రైడర్, క్రిటికల్ ఇల్నెస్ అంటేనే మీకు పేరులో తెలిసిపోతుంది. ఏదైనా మేజర్ అయినటువంటి జబ్బు వచ్చినప్పుడు, ఇట్ మే బి క్యాన్సర్, ఇట్ మే బి ఓపెన్ హార్ట్ సర్జరీ, ఇట్ మే బి కిడ్నీ ఫెయిల్యూర్. సో అటువంటి మేజర్ సర్జరీస్ మనకు 15 సర్జరీస్ ఉన్నాయి. సో ఈ మేజర్ 15 హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు ఈ రైడర్ కనుక ఆప్ చేసినట్లయితే రైడర్ సమ్ అష్యూర్డ్ విల్ బి పెయిడ్ టు ద లైఫ్ అష్యూర్డ్. సో అతనికి ట్రీట్మెంట్ కోసం అనేసి రైడర్ సమ్ అష్యూర్డ్ని ఇవ్వడం జరుగుతుంది. దీస్ ఆర్ ఆల్ రైడర్స్, దీస్ ఆర్ ఆల్ ద టైప్స్ ఆఫ్ ప్లాన్స్. సో ఐ థింక్ అన్నీ మీకు అర్థమయ్యాయి అనుకుంటా. ప్లీజ్ పోస్ట్ యువర్ కామెంట్ after listening the class. If you have any doubt also you can post in the comments. If you like the class, please like it, share it and give your feedback. Thank you so much.